ఈనాటి సాయంకాల మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులు బీ5 టీవీ యాజమాన్యం అశోక్ గారికి, సామ్రాట్ టీవీ యాజమాన్యం కొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జనంలో న్యూస్ మీడియా ఛానల్ మరి మన మిత్రుడు జితేందర్ గారికి సాయంకాల నమస్తులు. నెల్లూట్ల ఫౌండేషన్ 30 కార్యక్రమాలకు దగ్గరగా చేరుకుంటున్నది. 30 నాటకాలు వేసి మరి సంవత్సర కాలంగా ముందుకు పోతున్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో గత ఏప్రిల్లో మనము 26 నాడు బాసర్లో వేసిన దాంతో 25 నాటకాలు అయినాయి. మరి 25వ నాటకం అద్భుతమైనటువంటి రీతిలో మరి బాసర్లో జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో అంత దూరాన మరి మన ఫౌండేషన్ పక్షాన చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని 40 మంది కళాకారులతోటి, సాంకేతిక నిపుణులతోటి, సంగీత మరి సహాయకులతోటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఆ ఖ్యాతి జనగామ జిల్లాకే దక్కింది. మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి కార్యక్రమంగా నేను నాకు భావిస్తున్నాను. దాని స్ఫూర్తిగానే ఈనాడు ఈ మే, జూన్ ఈ 2 నెలల్లో చేసేటువంటి కార్యక్రమాల సరళిని కూడా మీ ముందు ఉంచుతున్నాను. ముఖ్యంగా మనము బాసర మరి స్ఫూర్తితో చిల్పూర్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈనాడు భూగుల వెంకటేశ్వర స్వామి దేవాలయం మన జనగాం జిల్లాలో ఉంటే మరి చిల్పూర్ మండలం కూడా ఆ మండల కేంద్రంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయ కళ్యాణ మండపంలో మరి అక్కడ మనకున్నటువంటి మిత్రులు మరి ఆ ఆలయ చైర్మన్ గారు ఉట్లపల్లి శ్రీధర్రావు గారు నాకు మంచి మిత్రులు. మరి నేను కోరగానే మరి వారు దానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపం, మరి దానికి సంబంధించినటువంటి లైటింగ్ కానివ్వండి, మైకులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మన భోజన వసతులు కానివ్వండి, అవన్నీ కూడా వారు అన్ని ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చారు. మరి మన మీద ఉన్నటువంటి అభిమానం చొప్పున నెల్లూట్ల ఫౌండేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాల సరళిని చూస్తూ మరి తప్పకుండా సహకరించాలనేటువంటి దూరంతో ఇటు ప్రభుత్వాల నుంచి అటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఈ రకంగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నది. ఇందాక మనం ఎవరిని కోరలేదు, ఎవరిని కోరకుండానే కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. కానీ మిత్రుడు మా గ్రామవాసి శ్రీధరు మరి మన దగ్గర వేయాలి, మీరు బాసర దానికి పోయినారు కదా, మరి మన చిల్పూర్లో ముఖ్యంగా మీ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి కాబట్టి మన దగ్గర వేయాలని చెప్పడం, మరి దానికి అనుగుణమైనటువంటి రీతిలో నిర్ణయం తీసుకొని మా కళాకారులతో చెప్పగానే చాలా సంతోషంగా మరి ఇక్కడి మిత్రులంతా కూడా ఒప్పుకున్నారు. ముఖ్యంగా మరి నటించేటువంటి నటులు మరి మనకు భక్తపోతన వేయాలనేటువంటిది, తర్వాత గతంలో వేసినటువంటి కృష్ణరాయభారాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలని, వాటితో పాటుగా ఒక స్కిట్ రూపంలో రామాంజనేయ యుద్ధంలో యుద్ధ సీన్ను మాత్రమే రాముడు ఆంజనేయుల మరి వాళ్ళ సంవాదాన్ని మరి ఒక 40 నిమిషాల పాటు మా మిత్రులు మరి కొండ శ్రీనివాసరావు గారు వారికి మొట్టమొదటిసారిగా మన ఫౌండేషన్ నుంచే రాముడిగా వారికి ఆ పాత్రను మనం ఇచ్చాం. చక్కగా వారు దాన్ని నేర్చుకొని మరి వారు ఇంతకుముందే గతంలో జనగామలో మరి ప్రదర్శించి ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయుడిగా మరి మన రాజు అర్జుని పాత్రధారి మరి అనేక కార్యక్రమాలను మరి ఈ రాగయుక్తంగా పాడడంలో ఆయన దిట్ట. మరి ఆంజనేయుడిగా కూడా ఆయన ఇప్పుడు నేర్చుకొని రెడీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి మరి మనకు చిల్పూర్లో ఒక 40 నిమిషాలు వారు ఆ సమయం తీసుకుంటారు. దాని తర్వాత భక్తపోతన, కృష్ణరాయభారం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాయంకాలం చిల్పూర్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. మరి అక్కడి స్థానికులంతా కూడా మండల కేంద్రం కాబట్టి స్థానికులందరికీ కూడా మరి అక్కడ నేను ఆలయ చైర్మన్ గారికి చెప్పాను. వారు రాజకీయంగా బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా సమీప గ్రామమే పల్లగుట్ట, అక్కడి నుంచి కూడా ప్రేక్షకులు కూడా రానున్నారు. చిల్పూరు మండలము, చిల్పూరు గ్రామం నుంచి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వందలాది మంది ప్రేక్షకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా విజయవంతమవుతుందనేటువంటిది విశ్వాసం నాకు. ఆనాటి కార్యక్రమం ఉన్నది. తర్వాత 31 తర్వాత మళ్ళీ మనకు
రెండవ తేదీ జూన్ 2వ తేదీ మన రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొన్ననే మనం బమ్మెర్ను సందర్శించాం. బమ్మెర్లో మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ను అవన్నీ చూసి అక్కడే తప్పనిసరిగా బమ్మెర గ్రామంలోనే, బమ్మెర పుట్టిన స్థలంలోనే, ఈనాడు అభివృద్ధికి నోచుకుంటున్నటువంటి ఆ ప్రాంతంలోనే మనం పోతనకు సంబంధించిన భక్త పోతన వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు హైదరాబాద్ కళాకారులు, జనగామ కళాకారులు సంసిద్ధంగా ఉన్నారు. అది మరి బమ్మెరలో మనం 2వ తారీఖున ఆ ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా చాలా విజయవంతమవుతుంది. ఎందుకంటే భక్త పోతన గురించి చాలా మనకు తెలిసినప్పటికీ భాగవతం రాసినవాడు, జనగామ గడ్డకు మీద నడయాడినవాడు, బమ్మెరలో పుట్టి పెరిగినవాడు, భాగవతాన్ని రచించిన వాడు అనేటువంటి ఒక చిన్న అదే కాకుండా ఆయన జీవిత విశేషాలు, ఆయన ఎట్లా పెరిగాడు, ఏం కష్టాలు పడ్డాడు, ఏ రాజుల దగ్గర ఆయన ఇబ్బందులు పెట్టిండ్రు, ఏ రాజులు ఆయన గౌరవించిండ్రు, శ్రీనాథునితో ఆయనకున్నటువంటి సంబంధం ఏమిటి, మరి అన్ని విషయాలను ఆబాల గోపాలం బమ్మెరలో నివసించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈనాటి జనరేషన్కు చూపెట్టే ఉద్దేశం చొప్పున గ్రామంలో మరి చాటింపు వేయించి ఆనాటి కార్యక్రమానికి అందరినీ అటెండ్ అయ్యేటట్టు చూస్తున్నాం. అక్కడి యువకులు, అక్కడి సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు, అనధికారులు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో. మరి భాషా సాంస్కృతిక శాఖ, అదేవిధంగా సాహిత్య అకాడమీ సంస్థలు కూడా తోడుగా వస్తున్నాయి. కాబట్టి పెద్ద కార్యక్రమం అవుతుంది. దీన్ని మనం జిల్లాలోనే మరొక అద్భుతమైనటువంటి మనం చేసేటువంటి ఫౌండేషన్ చేసే ప్రక్రియగా మనం భావించవచ్చు. తర్వాత మనకు ముందే ప్రకటించినట్టు 5, 6, 7 జూన్ మన వార్షికోత్సవం ఉంది. మన ఫౌండేషన్కి సంబంధించిన వార్షికోత్సవం, దానికి సంబంధించినటువంటి వాటిని కూడా మనం ఇంతకుముందు చెప్పి ఉన్నాం. మరి మనకు 4వ తారీఖు నాడు మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఆనాటి కార్యక్రమాలను ఆ వివరంగా ఆ సరళి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సమయం ఉన్నది కాబట్టి ముందే అది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే మనకు గణపతి మహత్యం, మరి మనకు కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి వాళ్ళతోటి మనం వేయించే కార్యక్రమం ఉన్నది. అది రవీంద్ర భారతిలో వేయించాలని మనం సంకల్పించాం. కానీ ఇప్పటి వరకు మనం 3వ తారీఖు నాడు వేయాల్సినటువంటి మన అవకాశాన్ని కోల్పోయినాం వివిధ కారణాల వల్ల. ఇతర మన మిత్రుల కొన్ని కారణాలు ఉండటం వల్ల, కళాకారులు అందుబాటులో లేకపోవడం వల్ల మరి రవీంద్ర భారతి కార్యక్రమం వాయిదా పడ్డది. ఈ వాయిదా పడ్డటువంటి దాన్ని మళ్ళీ మనం తీసుకోవడానికి రవీంద్ర భారతి వాళ్ళు మనకు ఆ అధికారులు, సంబంధించినటువంటి అధికారులు మనకి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టి మనం వేయించుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు జూన్ 15 వరకు వాళ్ళకు దొరికే అవకాశం లేదు. ఎందుకంటే మన కార్యక్రమాల్లోనే మనం 15 వరకు బిజీగా ఉంటున్నాం. కాబట్టి మరి కల్చరల్ అసోసియేషన్ వాళ్ళ కార్యక్రమం గణపతి మహత్యాన్ని అది జూన్ 15కు మనం చేసుకుంటాం. ఇకపోతే జూన్ 20 నాటి కార్యక్రమం. జూన్ 20 నాటి కార్యక్రమం చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఈనాడు మనము అనేక కార్యక్రమాలు చూస్తున్నాం. ఇది సంగీత సంబంధించినటువంటి అంశం. ఇది ముఖ్యంగా అన్ని కళలు అంటే మనము ఈనాడు ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో మరి ఈనాడు ఉన్నటువంటి యువత కానీ మరి వీళ్ళందరినీ కూడా కొంత మొబిలైజ్ చేయడానికి, అంటే వాళ్ళలో ఒక ఆసక్తిని పెంచడానికి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ డ్రగ్స్ తోటి, ఈ గంజాయి తోటి, ఈ రకమైనటువంటి మనకి ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతోటి చెప్పించడం, అవసరమైతే అక్కడ హెల్మెట్ వాడడం, మరి అదేవిధంగా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా ఉండడం, సీట్ బెల్టులు మరి పెట్టుకోవాలనేటువంటి ఆ అంశాన్ని కూడా మధ్యలో నేను ఈ కార్యక్రమానికి మధ్యలో మరి పోలీస్ అధికారులతోటి మరి ఒక యువతకు ప్రబోధాత్మకంగా చెప్పించేటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాము. దాంట్లో హైదరాబాద్కు చెందినటువంటి మరి అద్భుతమైనటువంటి కళాకారులు, గాయకులు, గాయనిమణులు మరి వాళ్ళు కూడా ఆనాటి కార్యక్రమం తీసుకుంటున్నారు. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో
ముఖ్యంగా అన్నీ అప్ టు డేట్గా పాత సినిమా పాటలతో పాటు ఈనాడు ఉన్నటువంటి అన్ని రకాల అందరూ మెచ్చేటువంటి రీతిలో వాళ్ళు పాటలను గానం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఎప్పుడు కూడా మనం కొరైక అనేటువంటి ఆ పద్ధతుల్లో చేస్తున్నాం ఇక్కడ మనకు ఉన్నటువంటి దాంట్లో నాకు తెలిసినంత వరకు. అయితే లైవ్ ప్రోగ్రాంలో ఇన్స్ట్రుమెంట్స్ తోటి మరి గాయకులు పాడినట్టయితే మరి సంబంధించిన తబలా కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఈ కీబోర్డు కానీ ఇవన్నీ కూడా అక్కడ మరి వాళ్ళు పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ సంగీతం సరి అయినటువంటి సమయంలో అందిన క్రమంలో గాయకులు మంచిగా స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ప్రేక్షకులు కూడా అది రిసీవ్ చేసుకుంటారు అని నేను హైదరాబాద్ నుండి 6గురిని మరి ఈ గాయకులను గాయని మండలను వీళ్ళను కూడా మనం పిలుస్తున్నాం. మరి దానికి 20వ తేదీగా మనం చేసాం. ఈ రకంగా చేస్తూ కూడా ఆనాడు మనం ఒక 40 నిమిషాల కార్యక్రమాన్ని మళ్ళీ దీన్ని తీసుకుంటున్నాం. కృష్ణరాయవారంలోని శయనఘట్టం అదొక 40 నిమిషాలు కూడా తీసుకొని అద్భుతంగా ఈనాడు మరి అంత నటించడంలో పౌరాణిక పద్యనాటకాలలో దిట్ట అయినటువంటి శూలపాణి గారిని వారి కూతురు మరి ఆ అమ్మాయి మొన్న మనకు బాసర్లో వేసిండ్రు. వారిద్దరు కూడా మనం రిక్వెస్ట్ చేద్దాం, ఇద్దరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఆ శయనఘట్టంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాల్లో ఇటు అధికారులు అనధికారులు మరి ప్రజలు మీడియా మిత్రులు మరి నాకున్నటువంటిది ఆనాటి రోజున నా బర్త్డే కూడా జరగడం వల్ల మరి దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది అనేటువంటిది నేను అనుకుంటూ మరి ఇన్ని కార్యక్రమాలను తప్పనిసరిగా దీన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాలని మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించాలని సహకరించిన మీ అందరికీ అన్ని విధాలా సహకరిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. ఏ మిత్రం?